మార్కు సువార్త 3వ అధ్యాయము మొదటి నుంచి. సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ చేయగలవాడొకడుండెను. అచ్చటి వారు ఆయన మీద నేరం మోపవలనై ఉండి, విశ్రాంతి దినమున వానిని స్వస్థపరిచినేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఆయన, నీవు లేచి మధ్యన నిలువమని చేయగలవానితో చెప్పి, వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయచూచి, నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పెను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడును. పరిసయ్యులు వెలుపలకు పోయి వెంటనే హేరోదియులతో కలుసుకుని ఆయనను ఎలాగ సంహరింతుమాయని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. యేసు తన శిష్యులతో కూడా సముద్రమునద్దకు వెళ్ళగా గలీలియా నుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యోదయ నుండియు, యెరూషలేము నుండియు, ఇదూమా నుండియు, యొర్దాను అవతల నుండియు, తూరు సీదోను అనేడి పట్టణ ప్రాంతముల నుండి ఆయన యొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి. జనులు గుంపుగూడగా చూచి వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్న దోణి ఒకటి తనకు సిద్ధపరిచి ఉంచవలనని ఆయన తన శిష్యులతో చెప్పెను. ఆయన అనేకులను స్వస్థపరిచెను గనుక రోగిపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలనని ఆయన మీద పొడుచుండిరి. అపవిత్రాత్మలు పట్టినవారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, నీవు దేవుని కుమారుడువని చెప్పుచూ కేకలు వేసిరి. తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. వారెవరనగా ఆయన పేతురును పేరు పెట్టిన సీమోను, జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికి ఆయన బోయనెర్గేసును పేరు పెట్టును. బోయనెర్గేసు అనగా ఉరిమెడివారని అర్థము. ఆంద్రేయ, పిలుపు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్పయు కుమారుడగు యాకోబు, తద్దయి, కానానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధ అనువారు. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపుకూడు వచ్చిరు గనుక భోజనం చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు, ఇతడు బయల్జెబూలు పట్టినవాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లనెను. సాతాను నెలాగ వెళ్ళగొట్టును? ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యం నిలవనేరదు. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలవనేరదు. సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలవలేక కడతేరును. ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంటజొచ్చి వాని సామాగ్రి దోచుకొన నేరడు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చును. సమస్త పాపములను మనుషులు చేయు దూషణలన్నీయు వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసినవాడే యుండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి. ఆయన సహోదరులను తెల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలవనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తెల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసరము వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన నా తెల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయచూచి, ఇదిగో నా తెల్లియు నా సహోదరులను, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును నా సహోదరియు తెల్లియునని చెప్పెను. ఈ వాక్యం మీ అందరి హృదయాల్లో ఫలించే విత్తనం వలె ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వాక్యం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ వాక్యమైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. మీ కుటుంబ సభ్యులకు, శ్రేయాభిలాషులకు తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. మీరు చేసే లైక్ ద్వారా దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్న వారికి ఎద్దకు కూడా ఈ వీడియో వెళ్తుంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేసి లైక్ చేయండి.